ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కళ్ళకి చక్కగా బ్రహ్మతత్వాన్ని, తద్వారా ప్రతి ఒక్కళ్ళు ప్రతి నిమిషం సంతోషంగా, హ్యాపీగా, ఉత్సాహంగా ఉండాలని చెప్పేసి అమ్మవారి యొక్క కృపా కటాక్షం ప్రతి ఒక్కళ్ళ మీద ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం. అమ్మవారిని ప్రార్థిద్దాం. అంతేకాకుండా ప్రతి ఒక్కళ్ళకి కూడాను రాజ్యం దేహి అమ్మవారు ఒక అథారిటీని, ఒక పవర్ని, ఒక స్టేటస్ని, ఒక దర్పాన్ని ప్రతి ఒక్కళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, దీనితో పాటుగా ధన సమృద్ధి, ధనం అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉండాలని, చక్కగా వాళ్ళ ఇంటి నిండా బ్యాంక్ అకౌంట్లు నిండా ఎక్కడ పెట్టినా ధనం ఉండాలని, ప్రతి ఒక్కళ్ళకి ధనం లేదు అన్న ఒక ఫీలింగ్ అనేది వాళ్ళకి రాకుండా సమృద్ధిగా ధనం ఉండాలని చెప్పేసి అమ్మవారిని ప్రార్థిస్తూ, దీనితో పాటు సర్వకామార్చ దేహిమి అంటే మన మనసులోకి వచ్చిన ప్రతి కోరిక కూడా అమ్మవారు తక్షణమే నెరవేర్చాలి. ఈ విధంగా అమ్మవారి యొక్క కృపా కటాక్షం మన మీద ఉండాలి. 12 రాసుల వారు కూడా చక్కగా అభివృద్ధి జరిగి ఎంతో ఉత్సాహంగా ఉన్నతంగా ఎదగాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఇప్పుడు మనం జూన్ మంత్ యొక్క రాశి ఫలాలు చెప్పుకుందాం. జూన్ మంత్ రాశి ఫలాలు చెప్పుకుంటే ఈ జూన్ మాసంలో మనకి 2-3 రకాల విశిష్టతలు ఉన్నాయండి. అవి తెలుసుకుందాం. ఫస్ట్ ఈ జూన్ మంత్ మనకి అధిక జ్యేష్ఠ మాస పౌర్ణమితో స్టార్ట్ అయ్యి నిజ జ్యేష్ఠ మాసం పౌర్ణమితో ఎండ్ అయిపోతుందని మీరు గమనించాలి. అయితే ఈ యొక్క 2 పౌర్ణముల మధ్య ఈ యొక్క జూన్ మంత్ ఉండటంతో ఇందులో 2-3 రకాలైన విశిష్టతలు ఉన్నాయి. ఈ మాసంలో ఫస్ట్ 2 శని త్రయోదశులు వస్తున్నాయండి. 2 శని త్రయోదశులు చాలా చాలా రేరుగా వస్తాయని గమనించుకోవాలి. కొన్నిసార్లు శని త్రయోదశి 4-5 నెలలకు కూడా రాలేదు. పోయిన సంవత్సరం ఐ థింక్ ఇదే విధంగా జరిగింది. 5 నెలల వరకు శని త్రయోదశి లేదు. చాలా మంది పూజలు చేసుకోవాలన్నా కానీ శనికి సంబంధించిన ఏమైనా పరిహారాలు చేసుకోవడానికి శని త్రయోదశి చాలా బెస్ట్ది. అలాంటిది శని త్రయోదశులు 2 వస్తున్నాయని గమనించుకోవాలి. వీటితో పాటుగా చాలా మందికి ఎప్పుడైతే అమావాస్య వెళ్ళిపోయిందో మనకి నిజ జ్యేష్ఠ మాసం స్టార్ట్ అవుతుంటూ చాలా మందికి పెళ్లిళ్ళు సీజన్ వస్తుందని మనం చెప్పుకోవాలి. పెళ్లిళ్ళకి చాలా అనుకూలమైన టైం అని గమనించాలి. ఇంకొక ముఖ్యమైన విషయము లాస్ట్ అంటే జూన్ ఎండ్లో మనకి ఏరువాక పున్నమి అని వస్తుంటుంది. ఇది రైతులకు ప్రత్యేకంగా చాలా చాలా ముఖ్యమైన రోజు. ఆ రోజున అందరూ అరకలు కట్టుకుంటారు. ఎద్దులకి చక్కగా మనకేమంటారు అలంకరణ చేసుకొని గుడుల చుట్టూ తిరుక్కొని అక్కడ నుంచి అరక కట్టుకొని ఊళ్ళల్లోకి వెళ్ళిపోయేసి పొలం దున్నటం స్టార్ట్ చేస్తారని గమనించాలి. సో ఇది కూడాను ఇప్పటికి కూడాను ఇది మనకి ఎప్పటి నుంచో ఉన్న ఒక సనాతన ధర్మంలో భాగంగా ఎద్దులను పూజ చేయటం, వాటిని నందీశ్వరులుగా భావించుకోవటం, గుడుల చుట్టూ 3 రౌండ్లు తిప్పుకోవటం, భజనలు పెట్టుకోవటం, దండారా వేయటం ఈ పనులను చేస్తూ ఉంటారు. ఒక ఉత్సాహంగా టోటల్ విలేజెస్ కూడా చాలా చక్కటి వాతావరణంలో ఇవన్నీ జరుపుకుంటూ ఉంటారని గమనించాలి. సో ఇది ఈ జూన్ మంత్లో ఉన్న యొక్క విశిష్టతలు, ముఖ్యమైన పండగలు, అలానే ముఖ్యమైన ఇంపార్టెంట్ డేట్లను మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకొకటి చెప్పుకోబోతున్నాం. అది జ్యోతిష శాస్త్రం ప్రకారంగా గ్రహాల గురించి. జూన్ మాసంలో 5 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. 28వ తారీఖున అంటే నెల బిగిన్ అవ్వక ముందే బుధుడు మారుతూ ఉన్నారు. వీళ్ళతో పాటు శుక్రుడు, కుజుడు, సూర్యుడితో మారుతూ ఉన్నారు జూన్ మాసంలో. ఇంకా ముఖ్యమైనది సంవత్సరానికి ఒక్కసారి మారే గ్రహం ఏంటంటే గురువు మారుతూ ఉన్నారు. ఈ గురువు జూన్ 2వ తారీఖున మారుతూ ఉన్నారు. అంటే మనం జూన్ మంత్లో 5 గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది మనం చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. సో మనం వృశ్చిక రాశి చూద్దాం. వృశ్చిక రాశి వాళ్ళకి అదేదో సినిమాలో చెప్పినలాగా ఎన్నాళ్ళలో వేచిన ఉదయం లాగా వీళ్ళకి ఒక మంచి అదృష్టమైన టైం అయితే రాబోతూ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే వీళ్ళకి గురువు చాలా రోజుల తర్వాత 8వ స్థానం నుంచి 9వ స్థానానికి మారుతూ ఉన్నారు. ఎప్పుడైతే గురువు 9వ స్థానానికి మారిపోతారు వీళ్ళకి మహాభాగ్య యోగం. ఇప్పటి వరకు ఉన్న కష్టాలకి అన్నిటికీ ముగింపు పలికి చక్కగా ఒక దివ్యకరమైన శోభాయకరమైన టైం అయితే వచ్చే అవకాశం ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. గురువు ఉచ్చ స్థానంలో 9వ స్థానంలో ఉండటం వల్ల మహాభాగ్య యోగం కలుగుతుంది. పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి, తర్వాత చదువులో విపరీతంగా చక్కగా ముందుకు వెళ్ళిపోయే వాళ్ళ అవకాశం ఉంటుంది. పిల్లలు కావాల్సిన పిల్లలు, ఇప్పటిదాకా బంగారం ఎవరైతే కొనుక్కోలేకుండా ఉన్నారు ఈ టైంలో బంగారం కొనుక్కునే అవకాశం ఉంటుంది. హైయర్ ఎడ్యుకేషన్లో ఎక్స్ట్రీమ్గా వెల్ చేసే అవకాశం ఉంటుంది. అందులో ముఖ్యంగా ఈ జూన్ మాసంలో మిగతా అన్ని గ్రహాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయని మీరు గమనించాలి. ఇందులో డీటెయిల్స్ చూసుకునే ముందు విశాఖ 4వ పాదం, హస్త అనురాధ 1, 2, 3, 4 పాదాలు, కృతిక 1, 2, 3 పాదాలంతా కూడా ఇందులో రిపీట్ నక్షత్రాలు చూసుకుంటే విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలంతా ఈ వృశ్చిక రాశిలో ఉంటాయని గమనించాలి. పేరు బలం బట్టి చూసుకుని తో, నా, నీను, నేను
యా, ఈ, యు అనే పేర్లు అంతా కూడా వృశ్చిక రాశిలో ఉంటాయని గమనించాలి. మనం లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి 9వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల పీడ, కొంచెము శారీరకంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎక్కడో ఒక చోట పీడింపబడతారు, కొంచెం ట్రబుల్స్ ఉంటాయని గమనించుకోవాలి. అయితే మిగతా గ్రహాలు, అది గురువు కానివ్వండి, గురువుతో పాటు మిగతా మన శుక్రుడు, కుజుడు, ఈ గ్రహాలు కూడా చక్కగా వీళ్ళకి యోగ్యతనిచ్చే అవకాశం ఉంటుంది. అందులో భాగంగా కుజుడు 6వ స్థానంలో ఉండటంతో విపరీతంగా సంపదలు వచ్చే అవకాశం ఉంటుంది. 9వ స్థానంలో శుక్రుడు ఉండటంతో అగైన్ మహాభాగ్య యోగం కలుగుతుంది. వీళ్ళు శుక్రుడు ప్లస్ గురువు కలిసి ఉండటం వల్ల విపరీతంగా ఆదాయం వచ్చే ఉంటుంది. అలానే బుధుడు పుత్రార్థ లాభం, అంటే పుత్రుల ద్వారా తర్వాత ధన ప్రవాహం వచ్చే కూడా అవకాశం ఉంటుందని తెలుసుకోవాలి. అంటే ఏ ప్రకారంగా చూసుకున్నా ఒక్క సూర్యుడు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారే కానీ మిగతా గ్రహాలన్నీ చాలా అనుకూలంగా ఉన్నాయి, ఒక బెస్ట్ టైంలో ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క గ్రహాన్ని బట్టి మనం చూసుకుంటే సూర్యుడు 8th హౌస్లో ఉండటం వల్ల ఏం జరుగుతుంది మనకి? దుర్దోష శత్రు సంవాదో గమనాగమన వ్యధ దుఃఖ వార్తాశతం చైవ అస్తమస్తే యథా రవి అని మనకి సంస్కృతంలో చెప్తారు. దాని మీనింగ్ ఏంటి? దుర్దోష, మీకు చెడు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంటుంది. వేరే వాళ్ళు ఎందుకు వెలిగిపోతున్నారు, లేకుంటే నాకెందుకు లేదు, ఒక అసూయ, ద్వేషాలు ఇవన్నీ వచ్చేసి రాంగ్ ట్రాక్లో ఆలోచించేసి అనుకోకుండా ఆవేశంలో చేయకూడని పనులు చేసే అవకాశం కూడా ఉంటుందని గమనించుకోవాలి. అంతేకాకుండా శత్రు సంవాదో, శత్రువులతో వెళ్ళి మీరే గొడవలు పడే అవకాశం కూడా ఉంటుంది. అందుకని ఇప్పుడు శత్రువుని ముప్పాలా వచ్చి వదిలించుకోవాలి, మంచి వాళ్ళని పావలా పెట్టి కొనుక్కోవాలని చెప్పేసి ఒక సామెత ఉంటుంది మనకి. అలానే గమన వ్యధ వృధం, అంటే ఎప్పుడైనా రాకపోకలు చేసినా, ట్రావెల్ చేసినా, జర్నీలు చేసినా అందులో మీకు ఉపయోగం అనేది ఏమీ ఉండదు. దుఃఖ వార్తాశ్రుతం చైవ, అంటే మీరు వినకూడని వార్తలు, బ్యాడ్ న్యూస్ వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ మీకు 8th హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల జరుగుతుందని మనకి మహర్షుల గ్రంథాల వివరించడం జరుగుతూ ఉంటుంది. అయితే సూర్యుడు వీళ్ళకి 8th హౌస్లో ఉన్నప్పటికి కానీ కొన్ని విషయాల్లో మంచి కూడా చేస్తూ ఉంటారు. పర్టికులర్ ధనం వస్తుంది, కానీ ధనం కూడా పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, అంటే ఫ్లో ఉంటుందని తెలుసుకోవాలి. ఇదొక సూర్యుడు పక్కన పెట్టేసి మిగతా గ్రహాలు చూసుకుంటే కుజుడు వీళ్ళకి 6వ స్థానంలో ఉండటంతో విశేషమైన యోగ్యతను ఇస్తారని మనం తెలుసుకోవాలి. ఏ ప్రకారంగా ఇస్తారు? వస్త్రలాభో, ధాన్యలాభో, ధనలాభో, యశోతదహ అని మనకి గ్రంథంలో చెప్పారు. అంతేకాకుండా మనోల్లాసో ధర్మసిద్ధి షష్టమస్తే కుజే భవేత్ అని చెప్తారు. అంటే వస్త్రలాభం ఉంటుంది, ధాన్యలాభం ఉంటుంది, ధనలాభం ఉంటుంది, కీర్తి ప్రతిష్టలు చక్కగా ఉంటాయి, మనసంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది, ధర్మసిద్ధి, మంచి ఉద్దేశంతో ఏదైనా పని కనుక చేస్తే ఆ పనిలో మీకు ఖచ్చితంగా సక్సెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వన్ ఆఫ్ ది గుడ్ పీరియడ్ అని మీరు అయితే అనుకోవచ్చు. అలానే 9వ స్థానంలో అగైన్ శుక్రుడు ఉండటంతో ఇది మీకు మహాభాగ్య యోగాన్ని, అక్కడ ఆల్రెడీ గురువు కూడా చేరుతూ ఉండటంతో ఈ 2 గ్రహాల కలయిక వల్ల అయితేనేమి ఇక్కడ వీళ్ళకి చక్కగా మంచి జ్ఞానము, ఐశ్వర్యము, లక్ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. మనకి సంస్కృతంలో వస్త్రలాభో మహారోగ్యం గురు బుద్ధి స్యాత్ స్వధర్మ కృత చిత్తశుద్ధి అభిష్టార్థనవమస్తే భవేత్ భృగు అని చెప్తారు. అంటే 9వ స్థానంలో శుక్రుడు ఉంటే ఏమవుతుంది? వస్త్రలాభం, అంటే షాపింగ్లు ఎక్కువగా చేస్తుంటారు, ఆరోగ్యం బాగుంటుంది, గురువులు పెద్దలందు భక్తిగా ఉంటారు, స్వధర్మ కృతు, అంటే మీ ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్గా ఉండి మీ ఇన్నర్ వాయిస్ని చక్కగా బయట ప్రపంచాన్ని చెప్పి వినిపించగలుగుతారు. చిత్తశుద్ధి, అంటే చాలా మైండ్ అనేది చాలా క్లీన్గా ఉంటుంది. అయితే అభిష్టార్థ, ఇప్పటిదాకా ఏదైనా మీరు సాధించాలనుకుంటే ఇది సాధించే టైం మీకు శుక్రుడు ఇస్తున్నాడు. అంతేకాకుండా లవ్లో ఉన్నవాళ్ళు, రొమాన్స్లో ఉన్నవాళ్ళు, ప్లేజర్ ట్రిప్స్, వెకేషన్స్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఒక బెస్ట్ టైం అయితే మీరు అనుకోవచ్చు. సో ఏ ప్రకారంగా చూసుకున్నా వృశ్చిక రాశి వాళ్ళకి చాలా చక్కగా ఉంటుంది ఇక నుంచి అని మీరు తెలుసుకోవాలి. అందులోనూ జూన్, జూలై మంత్లు కూడా ఇంకా చాలా బాగుండే అవకాశం ఉంటుంది. మనం ఇప్పుడు రెమెడీస్ చూసుకుంటే ముఖ్యంగా నేను అందరికీ సలహా ఇచ్చేది ఏంటంటే, మీ వయసు కనుక 35 to 45 ఉండి ఎక్కడ లైఫ్లో మీరు ఆగిపోయారు, ఇప్పటిదాకా గ్రోత్ ఉండి చక్కగా ఒక మేనేజర్ పొజిషన్లో ఉండి ఉన్నతంగా ఉండి కానీ లైఫ్ ఇప్పుడు అనేది మీకు ఛాలెంజింగ్గా ఉంది. దీన్ని మనం జనరల్గా మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్తూ ఉంటారు చాలామంది. బట్ జ్యోతిష శాస్త్రంలో మిడ్ లైఫ్ క్రైసిస్ ఎందుకు వస్తుంది అనేదని చాలా చక్కగా వివరించడం జరిగింది. ఆ టైంలో మీకు శాపాలు అనేవి యాక్టివేట్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో మీకు గ్రహ దోషాలు అని ఉంటాయి, ఈ గ్రహ దోషాలు కూడా మీకు యాక్టివేట్ అవుతూ ఉంటాయి. ఇది ఒక్కసారి మీరు ఇన్ కేస్ మీ ఏజ్ కనుక అలా ఉండి
ఇప్పటిదాకా బాగుండి మధ్యలో మేము లైఫ్‌లో స్ట్రక్ అయిపోయాము. గ్రోత్ లేదు, డైరెక్షన్ లేదు, సరిగ్గా ఇంప్రూవ్‌మెంట్ లేదు, రిలేషన్‌షిప్స్‌లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. ఎలా ఎళ్ళాలో కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒకసారి జ్యోతిష శాస్త్రంలో మీ ఇండివిడ్యువల్ హారోస్కోప్ చూపించుకోండి. అందులో టోటల్ శాపాలేమైనా ఉన్నాయా స్కాన్ చేసుకొని అవి ఇప్పుడు యాక్టివ్‌గా ఏమైనా ఉన్నాయో తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఈ గోచార ఫలితాలు మీకు ఒక 30, 40% మాత్రమే ఎఫెక్ట్ అవుతాయి. 100% మీ జాతకం కరెక్ట్‌గా ఎలా ఉందని తెలుసుకోవడానికి ఇండివిడ్యువల్ జాతకం చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. అందులో ఉన్న దశలు ఎలా ఉన్నాయి, భుక్తులు ఎలా ఉన్నాయి చూసుకొని చక్కగా పరిష్కారాలు చేసుకొని, పరిహారాలు చేసుకుంటే లైఫ్ అనేది 10 రెట్లు ముందెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా మందికి ధనానికి ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అప్పటిదాకా ధనం ఫ్లో ఉంటుంది. సడెన్‌గా ధనం ఫ్లో ఆగిపోయి ఉంటుంది. వాళ్ళు స్వర్ణలక్ష్మి విశేష హోమం చేపించుకోవటం, కుబేర పాశుపతం చేపించుకోవటం చాలా ముఖ్యం. దీనితో పాటు చాలామంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది లేకుండా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఏదో ఉన్నామంటే ఉంటారు కాబట్టి, ఈ యొక్క భార్యాభర్తల మధ్య గొడవ వల్ల ఇంట్లో అనేక రకమైన ప్రాబ్లమ్స్, మిస్‌అండర్‌స్టాండింగ్స్ వస్తూ ఉంటాయి. బంధువులు, చుట్టాలతో కూడా ఒక్కోసారి మీకంతా విలువ ఇవ్వకుండా పోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు అన్యోన్య దాంపత్య పాశుపతం చేపించుకోవటము, లేదా విశ్వావసు గంధర్వరాజ మహా హోమం చేపించుకోవటం, విశేష హోమం చేపించుకుంటే జాతకంలో ఉన్న దోషాలు పోయి చక్కగా ఉంటారు. ఇవి కాకుండా ప్రతి ఒక్కళ్ళకి ఈ మధ్య అమెరికాలో ఉంటూ ఉంటారు. లేదంటే ఎన్ఆర్ఐలు చాలా మంది ఉంటారు. చాలా డైలమా ఉంటుంది. ఏ కెరియర్‌లో ఎళ్తే బాగుంటుంది? ఇండియాలో ఉంటే బెటర్‌గా ఉంటుందా? లేదంటే ఇండియా నుంచి ఫారిన్ ఎళ్తే బావుంటుందా? ఫారిన్ సెటిల్‌మెంట్ యోగం ఉందా? అసలు ఫారిన్‌లో ఎంతకాలం ఉంటాం? ఇలాంటి విషయాలు చాలామంది ఈ వీసాల గురించి, గ్రీన్ కార్డుల గురించి, లేదంటే ఎంఎస్ చేయాలనుకున్న వాళ్ళకి చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఒకసారి జాతక చక్రం చూపించుకుంటే చాలా బాగుంటుంది. యూజువల్‌గా వీసాలు రావటానికి నేను మన్యు పాశుపత అభిషేకం విత్ రాహు గ్రహాన్ని శాంతులు ఎక్కువ చేస్తూ ఉంటాను. ఇలా రాహువుకి సంబంధించి మన్యు పాశుపతం చేస్తే వీటితో పాటు లక్ష్మీ గణపతి జపము, ఈ స్వర్ణలక్ష్మి జపం చేసుకుంటూ ఉంటే ఇక్కడ ఫారిన్‌లో ఈ వీసా ప్రాసెసింగు లేదంటే ఈ డాక్యుమెంటేషన్ వర్క్ అంతా చాలా చక్కగా ఫాస్ట్‌గా ఎలాంటి ఆటంకాలు లేకుండా అయ్యే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ఇంకా మీరు ఏమైనా ఇండివిడ్యువల్‌గా మీకు ఛాలెంజెస్ ఉన్నాయి. హెల్త్ బాగాలేదు, మహామృత్యుంజయ హోమము, ఇంకా ఏమైనా మీకు ఈ మీ యొక్క శత్రు బాధలు విపరీతంగా ఉన్నారు. చండీ హోమం చేపించుకోవటం. చండీ హోమంతో పాటు ఇంకా మీకు విపరీతంగమైన మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి, మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. బగలాముఖి జపము, హోమము ఇవి చేపించుకుంటూ ఉంటే మీ చుట్టూ ఒక మంచి ప్రొటెక్టివ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో, ఈ మధ్య కాలంలో ఎక్కువగా నేను చండీ హోమాలు కూడా చక్కగా చేస్తూ ఉన్నాను. సాఫ్ట్‌వేర్ వాళ్ళకి, రాహు దశ నడిచిన వాళ్ళకి, రాహు అంతర్దశలో ఉన్నవాళ్ళు. ఇంకా నేను చాలా మందికి కాలసర్ప దోషాలు కూడా దగ్గరుండి చక్కగా నా ఆధ్వర్యంలో పూజలు చేపిస్తూ ఉన్నాను. ఇలాంటి వాళ్ళు మీ ఇండివిడ్యువల్ జాతకంలో ఒకసారి చూపించుకొని ఎక్కడైనా మీరు లైఫ్ స్ట్రక్ అయ్యాము అనుకుంటే, వాటికి చక్కగా ఎందుకు కారణం తెలుసుకొని, పరిష్కారాలు తెలుసుకోవటం వల్ల మీ లైఫ్ పదింతలే ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ అందరికి అష్టలక్ష్మి కృప కలగాలని, అలానే అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.